ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇది చూడు. బాలేదు. అన్నయ్యకి ఈ కలర్ చాలా బాగుంటుంది కదా. అబ్బా, సార్కి కలరే ఇష్టం ఉండదు. ఏమన్నారు? ఆహా, అది శారీకి అదే కలర్ చూస్తున్నావు అని. జెంట్స్కి ఈ కలర్ అంత బాగోదు. ఇది బాగుంది, కానీ ఈ సైజ్ సరిపోదనుకుంటా ఉషా. నీకెలా తెలుసు? అంటే అది తెలియడం ఏముంది, ఒకసారి మనిషిని చూస్తే తెలిసిపోతుంది. నేను అలా గెస్ చేయగలుగుతాను అంతే. ఓ, అలాగా. మ్మ్. ఇది చూడు, కలర్ చాలా బాగుంది, వేసుకుంటే చాలా ఫిట్గా ఉంటుంది. దీని కింద బ్లాక్ కలర్ జీన్స్ వేస్తే హీరోలా ఉంటారు. ఆ, మీ అన్నయ్య మీ అన్నయ్య ఉషా, నువ్వు చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఉషా, ఆ, రాధగారేరి? ఇప్పుడే వస్తాను ఉండమని చెప్పి వెళ్ళారు. అరే, తనకి శారీ ఇచ్చి థ్యాంక్స్ చెప్దామని వచ్చానే. రాధగారు వస్తే నేను ఇస్తానులే అన్నయ్య. ముందు ఇదిగో, నువ్వు ఈ డ్రెస్ ట్రై చేయి. ఇప్పుడు ఇవన్నీ నాకెందుకమ్మా, అక్కడ పెట్టు. నేనేం వినను, ముందు వెళ్ళి ట్రై చేయి అన్నయ్య. అరే పద పద. ఇప్పుడు హ్యాపీయా? ఓ, ఫుల్ హ్యాపీ. సూపర్గా ఉన్నావు. రాధగారు చెప్పినట్టు ఈ షర్ట్ నీకు చాలా బాగా సూట్ అయింది. నాటి ఉషా, వెళ్దామా? రాధగారికి చీర ఇవ్వాలి కదన్నయ్య. ఓ సరే, నువ్వు ఇక్కడే ఉండి తనకి శారీ ఇచ్చేసిరా. దివ్య పెళ్లి చేసుకోబోయే అబ్బాయిని తను ఇక్కడికే రమ్మని చెప్పింది. వాళ్ళు వచ్చుంటారు, నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. అలాగే, నువ్వు వెళ్ళు. దివ్య, ఎవరి ముందు ఎవరిని ఎలా మాట్లాడాలన్న సంస్కారం లేదా నీకు? నువ్వు ప్రేమించాను అనగానే కళ్ళు మూసుకొని ఒప్పేసుకుంటాము అనుకుంటున్నావా? అన్నయ్యగా అన్ని వివరాలు తెలుసుకుంటాడు. ఆ బాధ్యత, హక్కు తనకున్నాయి. అది కాదమ్మా. కూల్ దివ్య, లెట్ హిమ్ నో. నేను డీల్ చేసిన కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ ఇవేనండి. ఇప్పుడు మీ డౌట్స్ క్లియర్ అయ్యాయా? డౌట్స్ అని కాదు హరీష్, ఏ బంధమైనా నమ్మకంతోనే మొదలవుతుంది, నమ్మకంతోనే బలపడుతుంది. ఇష్టం, ప్రేమ, అభిమానం వీటన్నిటికంటే నమ్మకం చాలా ముఖ్యం. మీకా దిగులేమక్కర్లేదు. మీ అమ్మాయి మా ఇంట్లో సంతోషంగా ఉంటుంది. నన్ను నమ్మండి. ఈ మాట అన్నారు, చాలా హ్యాపీగా ఉంది. మీ అబ్బాయితో తన జీవితం బాగుంటుందని మా దివ్య నమ్ముతోంది. అది మేం నమ్ముతున్నాం.
మా దివ్య పైకి కఠినంగా కనిపిస్తుందే కానీ తన మనసు చాలా మంచిది బాబు. చిన్న విషయానికే బాధపడిపోతుంది. ఇదంతా మీకెందుకు చెప్తున్నానంటే ప్రేమలో ఉన్నప్పుడు అన్నీ సబబుగానే అనిపిస్తాయి. కానీ ఆ ప్రేమ పెళ్ళి అనే బాధ్యతగా మారగానే ఒకరిలో ఒకరికి లోపాలే కనిపిస్తాయి. తప్పులు కనిపిస్తే సరిదిద్దుకొని పోవాలి, పొరపాట్లు జరిగితే సర్దుకుపోవాలి. అందుకే ఇవన్నీ చెప్తున్నాను. నాకు దివ్య గురించి పూర్తిగా తెలుసా ఆంటీ. మేమిద్దరం చాలా సంతోషంగా ఉంటాం. మీకే కంగారు అవసరం లేదు. ఇక కట్న కానుకల విషయానికొస్తే మీ స్థాయికి మేము తూగకపోయినా మాకున్నంతలో అమ్మా మీరేం వరి కాకండి. మీ గౌరవానికి తగ్గట్టు ఏ లోటు లేకుండా ఘనంగా పెళ్లి జరిపిస్తాం. మా ఇంటి మహాలక్ష్మిని అన్ని లాంఛనాలతో మీ ఇంటి మహాలక్ష్మిగా పంపిస్తాం. ఇది నా మాట. సూర్య, అమ్మా ఒక్క నిమిషం, ఇది నా మాట, నమ్మండి. అంతేనా? బావగారికి నన్ను పరిచయం చేయరా? ఇది నా చిన్న కూతురు ఉషాబాబు. హలో బావగారు. హాయ్. బెటర్ లక్ నెక్స్ట్ టైం అండి. ఎందుకు? మా అక్కని చేసుకుంటున్నారు కదా పాపం, అందుకే. ఉషా, నిన్ను అంటావా 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 చెప్పు. అంటావా? సారీ అక్క. అంటావా అంటావా? ఈ హ్యాపీ మూమెంట్లో నువ్వు ఉండాల్సింది సూర్య. పైకి సంతోషంగా కనిపిస్తున్నా ఆర్య సార్ కళ్ళల్లో ఏదో బాధ ఉంది. ఆ బాధకి కారణం ఏంటో తెలియాలి. ఆ కారణం వల్లే సార్ సూర్య స్థానంలోకి వచ్చి ఉండొచ్చు. ఎలా తెలుసుకోవడం? మరి మేము వెళ్ళొస్తామండి. మంచి రోజు చూసుకుని నిశ్చితార్థం పెట్టుకుని పెళ్లికి ముహూర్తాన్ని నిర్ణయిద్దాం. అలాగేనండి. వెళ్ళొస్తామండి. మంచిదండి. వస్తామండి. వస్తామండి. ఓకే హరీష్, బాయ్. పదమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.